రోజు మొత్తం గొడవలే అయినాయి అన్నమాట. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ట్యాగ్. సో ఈ రోజు అయితే డే 6 అన్నమాట, ఎపిసోడ్ 7. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈ రోజు అయితే డే 6. ఈ రోజు సాటర్డే. సో నాగార్జున గారు వచ్చారనమాట. కుకింగ్ దగ్గర అయితే చాలా పెద్ద గొడవ అయింది బేబక్కకి, సోనియాకి అండ్ నిఖిల్ కి. బేబక్కకి ఏంటంటే కొంచెం కోపం వచ్చింది అనమాట. ఎందుకు అంటే నిఖిల్ వచ్చేసి కమిట్మెంట్ అనేది ఇచ్చేస్తున్నాడు, బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేస్తుంది అంటే రెడీ అయిపోయింది అనేసి. బేబక్క సైడ్ నుంచి ఏంటంటే నేను ఇప్పుడే కదా లేచాను, అట్లీస్ట్ రెడీ అవ్వకుండా ఇంకా నేను వెంటనే బ్రేక్ఫాస్ట్ అనేది ఎలా చేయగలను అని చెప్పేసి అది పాయింటే అనిపించింది. బేబక్క సైడ్ నుంచి చూస్తే అది కరెక్ట్ అనిపించింది. ఈ విషయంలో నిఖిల్ నుంచి చూస్తే నిఖిల్ సోనియా ఈ మధ్య బాగా క్లోజ్ అయ్యారు కదా, సో అందుకని బేబక్కకి సపోర్ట్ చేయలేదు అనిపించింది నాకైతే. నెక్స్ట్ ప్రేరణకి సీతకి ఆర్గ్యుమెంట్ అయితే స్టార్ట్ అయింది. ఈ రోజు మొత్తం గొడవలే అయినాయి అనమాట డే 6 లో, ఎపిసోడ్ 7 లో. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి సారీ చెప్పింది సీతకి, ఎందుకంటే ఆ బాటిల్ పడేసిన విషయంలో, డస్ట్బిన్ నుంచి పడేసి మళ్ళీ తీసి పెట్టడంలో. సో అది సీత అయితే యాక్సెప్ట్ చేయలేదు. ఆ ప్రేరణ ఏమంటుందంటే అది క్లీన్ గానే ఉంది, నేను జస్ట్ అట్లా పెట్టాను, అది కూడా జస్ట్ అంటే సరదాగానే చేశానని చెప్పేసి. నిజంగానే చాలా సరదాగా చేసింది, మిగతావన్నీ పోక్ చేయడానికి చేసిందేమో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం సరదాగానే చేసింది నాకైతే అనిపించింది. నాకు పర్సనల్ గా అది తీసి పెట్టాను, అది క్లీన్ గానే ఉందంటే సీత ఏమందంటే డస్ట్బిన్ ఏదైనా డస్ట్బిన్ కదా, మాకు పోక్ అయింది బాగా అని చెప్పేసి అని అంది. సో అందుకని సీత అయితే నేను సారీ యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి చెప్పింది అనమాట. మళ్ళీ నిఖిల్ కి బేబక్కకి గొడవ అయితే స్టార్ట్ అయింది. నాకైతే పర్సనల్ గా ఏమనిపించింది అంటే ఈ రోజే బేబక్క ఇన్ని డేస్ లో ఈ రోజే ఓపెన్ అప్ అయింది అనిపించింది అనమాట. గొడవలో నిఖిల్ కి బేబక్కకి మళ్ళీ గొడవ అయితే స్టార్ట్ అయింది రూమ్ లోకి వచ్చాక. అప్పుడే ఓపెన్ అప్ అయ్యి మొత్తం అంతా చెప్పింది, నువ్వు సోనియాకి సపోర్ట్ చేస్తున్నావు, మీ ఇద్దరు క్లోజ్ అయ్యారు, నేను మీ క్లాన్ లో ఉండడం నీకు ఇష్టం లేదు, సోనియా ఉంటే యువతల క్లాన్ లో ఉంటే నువ్వు ఓడిపోతావు అని చెప్పేసి మీ క్లాన్ లోకి తీసుకొచ్చావు. అంతా ఓపెన్ అప్ అయిపోయింది అనమాట. ఇన్ని డేస్ లో ఈ రోజే ఓపెన్ అప్ అయిందని నాకు పర్సనల్ గా అనిపించింది అనమాట. సోనియా అంటే గొడవ అనేది బయటకు వచ్చేసింది, సో అందరి ముందు గొడవ అయింది అనమాట. సో సోనియా ముందు కూడా ఓపెన్ అప్ అయిపోయింది, ఆ అమ్మాయిని వెపన్ లా యూజ్ చేసుకున్నావు, యువతల టీంకి వెళ్తే మనం విన్ అవ్వలేమని చెప్పేసి మన టీం లోకే తీసుకున్నావు నువ్వు అని చెప్పేసి ఓపెన్ అప్ అయిపోయింది బేబక్క. తర్వాత యష్మి వచ్చి గొడవ పెట్టుకుంది అనమాట. నైనిక వచ్చేసి వెజిటేబుల్స్ చాప్ చేస్తుంది. అప్పుడు ఏమందంటే నువ్వు ఎందుకు నిఖిల్ క్లాన్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావు, నీకు ఇచ్చిన పనులు వేరే కదా అని చెప్పేసి గొడవ పెట్టుకుంది. నాకు ఏమనిపించింది అంటే వాళ్ళకే లేని ప్రాబ్లం యష్మికి ఎందుకు అనిపించింది నాకైతే. తర్వాత విష్ణుప్రియ వచ్చి చాలా ఫన్నీ వేలో అడిగింది అనమాట, నీకు నిఖిల్ కి ముందు ర్యాపో లేదు కదా, ఇప్పుడు చాలా బాగా కనెక్ట్ అయిపోయారు, దానికి కారణాలు ఏంటి అని చెప్పేసి అన్నట్టుగా అడిగింది. నో కమెంట్స్ అని చెప్పేసి సోనియా అంటే అప్పుడు కూడా చాలా అంటే ఈజీ వేలో తీసుకుంది. కానీ తర్వాత పక్కకి వెళ్ళిపోయి మీ అడల్టరీ కమెంట్స్ కి, మీ అడల్టరీ జోక్స్ కి వద్దు అని చెప్పేసి అన్నట్టుగా అనింది అనమాట సోనియా. నాకు అసలు ఆ చిన్న విషయానికి అంత చేయాల్సిన అవసరం లేదు అనిపించింది. సీతానే అడిగిపించింది అనేసి అనుకుంది అనమాట సోనియా, సీతాని విష్ణుప్రియతో అడిగిపించిందని. కానీ సీత అసలు అడిగిపించలేదు. తర్వాత సీత వెళ్ళి ఎక్స్ప్లెయిన్ అయితే చేసింది. విష్ణుప్రియ కూడా వచ్చి సారీ చెప్పింది, కానీ మరి అది యాక్సెప్ట్ చేయలేదు సోనియా. నెక్స్ట్ సోనియా కూడా కొంచెంసేపు ఏడ్చింది. విష్ణుప్రియ స్ట్రాంగ్, విష్ణుప్రియ కూడా ఏడుపు వస్తుంది బట్ ఏడవలేదు. సో విష్ణుప్రియ అంటే పర్సనాలిటీ మీద కూడా ఏదో కమెంట్స్ చేసిందంట, అంటే ఇట్లా యోగా చేస్తుందని అట్లాగా. సో ఆ గ్రడ్జ్ అంతా బయటకు తీసేసింది మొత్తం విష్ణుప్రియ. నెక్స్ట్ హౌస్ లోకి అయితే లోపలికి అయితే వెళ్ళిపోయారు. సో నాగార్జున అయితే హౌస్ లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పేసి స్టార్ట్ అయితే చేసేసారు. డ్రాగర్స్ గేమ్ అయితే పెట్టారనమాట. నైఫ్ ని గుచ్చి ఆ నైఫ్ కి ఉన్న మీనింగ్ తో గుచ్చాలన్నమాట. ఆ గేమ్ అయితే పెట్టారనమాట. సో ఈ రోజు జరిగిన దానిలో ఆదిత్య ఓం కనిపించట్లేదు, యాక్టివ్ గా లేరు అని చెప్పేసి బాగా కనిపించాలని పద్దాకా పంపించారనమాట డ్రాగర్స్ తేయడానికి, అవన్నీ తేయడానికి స్టోర్ రూమ్ కి వెళ్ళేసి. ఆ నైఫ్ కి ఏం మీనింగ్స్ ఉన్నాయో పేపర్ లో ఇచ్చారు. సో ఆ పేపర్ చూసి ఆ నైఫ్ అయితే గుచ్చాలన్నమాట. నాకు విష్ణుప్రియ సోనియాకి జరిగిన ఆర్గ్యుమెంట్ లో నాకు సార్ ఎక్కువ సోనియాకే సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. బేబక్కకి నిఖిల్ కి జరిగిన ఆర్గ్యుమెంట్ లో నాకు సార్ అయితే బేబక్కకే సపోర్ట్ చేశారు, విచ్ ఇస్ వెరీ రైట్ నాకు అనిపించింది, జెన్యూన్ గా అనిపించింది.
నాకు సోనియాకి వైబ్ కుదరట్లేదు అని అనిపించినప్పుడు నిఖిల్ లీడర్ గా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలి. బట్ సోనియాకి ఫేవర్ గా చేశాడు అనిపించింది నిఖిల్. నాగ్ సార్ యష్మి అండ్ మణికంఠ విషయంలో ఎక్కువ యష్మికే ఈ రోజు ఎపిసోడ్ మొత్తం యష్మికే సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపించింది నాగ్ సార్ అయితే. మణికంఠ ఈ రోజు నాకు చాలా బాగా అనిపించింది అనమాట. చాలా క్లియర్ గా అడిగారు క్వశ్చన్స్ అన్ని. అంటే కుకింగ్ అసైన్ చేశారు, ఓకే, తినెందుకు క్వశ్చన్ చేయాలి, మా ఇష్టం కదా అన్నట్టు బాగా అడిగాడు అసలు క్వశ్చన్స్. ఇన్ని రోజులు ఓపెన్ అప్ అయింది ఈ రోజే అనిపించింది నాకైతే. కానీ నాగ్ సార్ అయితే యష్మికే సపోర్ట్ చేశారు అనిపించింది నాకైతే. నెక్స్ట్ నాగ్ సార్ అయితే బోర్డ్ అయితే తీసుకొచ్చారు, కంటెస్టెంట్స్ పిక్చర్స్ పెట్టి పగలగొట్టేది. హిట్ ఆర్ ఫ్లాప్ చెప్పడానికి. హిట్ అయితే చెప్పనన్నారు, ఎందుకంటే బాగా హైగా వెళ్ళిపోతారు అని చెప్పేసి. ఫ్లాప్ ఒకటే చెప్తా అన్నారు, యావరేజ్ కూడా చెప్పనన్నారు. ప్రేరణని ఫ్లాప్ అన్నారు. నాకైతే ప్రేరణ ఫ్లాప్ అని ఎక్కడా అనిపించలేదు, ప్రేరణ యావరేజ్ అని అనిపించింది. తర్వాత సీతని ఫ్లాప్ అన్నారు. నాకు తను కూడా యావరేజ్ అనే అనిపించింది, ఫ్లాప్ అని ఎక్కడా అనిపించలేదు. బేబక్క ఫ్లాప్ అన్నారు. ఐ అగ్రీ విత్ దిస్, ఎందుకంటే గేమ్స్ కూడా సరిగ్గా ఆడలేదు. ఆదిత్య ఓం ఫ్లాప్ అన్నారు. ఐ అగ్రీ విత్ దిస్. విష్ణుప్రియని ఫ్లాప్ అన్నారు. నేను దీంతో కూడా అగ్రీ చేస్తాను, ఎందుకంటే నేను బయట చూసినంత యాక్టివ్ గా అయితే, వీడియోస్ లో చూసినంత యాక్టివ్ గా అయితే బయట లేదు అన్నట్టు, హౌస్ లో లేదు అని అనిపించింది నాకైతే. ఇక్కడతో ఇది అయిపోయింది. ఫ్లాప్ లో ఉన్న పర్సన్స్ అయితే 5 మెంబర్స్ అయితే వచ్చారు. 6 మెంబర్స్ అయితే ఉన్నారు నామినేషన్ లో. భాష అన్సేఫ్ అని చెప్పారు, బేబక్క అన్సేఫ్ అని చెప్పారు, పృథ్వీ అన్సేఫ్ చెప్పారు, సోనియాని సేవ్ చేశారు. నాకైతే సోనియాని ఫస్ట్ సేవ్ చేయాల్సినంత ఇదైతే లేదనిపించింది సోనియాకి. మణికంఠ అన్సేఫ్ చెప్పారు, విష్ణుప్రియ అన్సేఫ్ చెప్పారు. నాకైతే పృథ్వీని సేఫ్ అని చెప్పుంటే బాగుండేది అనిపించింది ఈ రోజు ఎపిసోడ్ లో, అంటే నిన్న రాత్రి సాటర్డే జరిగిన ఎపిసోడ్ లో. మిగతా 5 మెంబర్స్ అన్సేఫ్ అని చెప్పారు. సో రిమైనింగ్ మెంబర్స్ రేపే ఇంకా సేఫ్ అవుతారు. అండ్ ఎవరైతే ఎలిమినేట్ అవుతారో ఇంకా రేపే, ఐ మీన్ ఈ రోజు నైట్ చూపిస్తారనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో మీకు ఎవరు అనిపిస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. లవ్ యూ ఆల్, బాయ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.